జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. ఫతేనగర్ డివిజన్ ఇందిరాగాంధీపురం నాలాలో పడి ఓ బాలుడు కొట్టుకుపోయాడు. బాలుడి మృతదేహం హుస్సేన్ సాగర్ లో లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాధిత కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం అందించారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు నాలాలో పడి చనిపోయాడని ఎమ్మెల్యే మాధవరం మండిపడ్డారు. దీనిపై ఆరా తీసేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయం చేసి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ అధికారులు కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ కనీసం నేను మున్సిపాలిటీ కమిషనర్ గారికి చాలా సార్లు కూడా ఫోన్ కొట్టడం జరుగుతుంది. కమిషనర్ గారు ఫోన్ లేపట్లేదు. ఒక ఎమ్మెల్యే నేను ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకొని సమస్యలు చెప్పాలి. కుక్కడపల్లి కాన్ఫరెన్స్లో 8 మంది కార్పొరేటర్లకు గెలిచినాం. నేను ఎమ్మెల్యే గెలిచాను. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఒక్క రెస్పాన్స్ లేదు, ఒక ఆఫీసర్ స్పందన లేదు. మరి ఒక చిన్న బాలుడు ఈరోజు చనిపోతే, చిన్న నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి బాలుడు చనిపోతే పట్టించుకున్న పాపాన లేదు. అందుకొరకే నేను మున్సిపల్ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే బాలుని మీ వల్ల, మీ అధికారుల నిర్లక్ష్యాల వల్ల జరిగినటువంటి సంఘటన కాబట్టి మీరు స్పందించి చనిపోయినటువంటి బాలుని కుటుంబానికి ఆదుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీకున్నటువంటి సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇది జరగకుండా చూసుకోవాలి. 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఆ గోడ కట్టక రాత్రిలో నిన్న ప్రజలంతా తిరగబడతారు. ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు వస్తారని చెప్పి రాత్రి గోడ కట్టారు. ఇదే కూడా ముందు కట్టుంటే ఇలా బాలుడు కాపాడుకునేటువంటి అవకాశం ఉండేది. और वो पाइपलाइन किधर जा रहा है यहाँ तक कि बल्दिया वाले भी नहीं बताए, फिर कोई गटर वाला ने बताया, जीएचएमसी वाला ने बताया, किसी को नहीं पता है कि वो लाइन कहाँ जा रहा। अगर उधर कुछ भी रहता, हमारा पूरा बस्ती का जितना बच्चा लोग है रात भर बैठा 24 घंटे फिरा, जितना बच्चा लोग है पूरे बस्ती का, एक जना एक औरत पकड़ के पूछ रहा बच्चा मिल गया क्या, बच्चा मिल गया क्या। तो अब ये हुआ तो अब इसके आगे क्या होगा, वो कौन उठाना जिम्मेदारी ले रहा कौन? ना जीएचएमसी वाला कुछ बोला, ना